కాదేది అవినీతికి అనర్హం. దోచుకునేందుకు దాచుకునేందుకు ఏ చిన్న ఛాన్స్ దొరికినా దోపిడీనే. కొండలనైనా కొండ మీద దేవుణ్ణైనా వదిలేదే లేదు ఇది. ఇక 5 ఏళ్ల పాటు జగన్ జమానా సాగిన తీరు. తిరుమలలో వైసీపీ పెద్దలు అడ్డగోలుగా దర్శనాలకు గేట్లెత్తగా దళారులు సిబ్బందిలో కొందరు గదుల స్కామ్కు తెరలేపారు. 5 ఏళ్లు అప్రతిహతంగా ఈ కుంభకోణం కొనసాగింది. తిరుమలలో డోనర్ కాటేజీలు, గెస్ట్ హౌస్లు నిత్యం బుక్ అవుతున్నా వాటి నుంచి ఆదాయం మాత్రం తగినంత రావడం లేదు. డోనర్ స్కీమ్ కింద రూమ్లు బుక్ అవుతున్నట్లుగా రిజిస్టర్లో రాసేస్తున్నారు. దీనిపై లెక్కాపత్రం లేకుండా పోయింది. అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి ఈ అంశంపై దృష్టి సారించి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దాదాపు 200కు పైగా కాటేజీలు, గెస్ట్ హౌస్లను దాతల పేరుతో బుక్ చేసి వాటిని ఇతర భక్తులకు అద్దెకు ఇచ్చుకున్నట్లు వెల్లడైంది. 5 ఏళ్ల పాటు సాగిన ఈ దందాతో టీటీడీకి కోట్లలోనే నష్టం వాటిల్లినట్లు అంచనా. తిరుమల కొండ మొత్తం ఆ దేవదేవుడికే సొంతం. అక్కడ ప్రైవేటు ఆస్తులు ఉండడానికి వీల్లేదు. అయితే భక్తులకు అవసరమైన వసతి సదుపాయం మొత్తం టీటీడీ కల్పించలేదు. కాబట్టి దాతల నుంచి డోనర్ స్కీమ్ కింద విరాళాలు స్వీకరిస్తుంది. వీటి ద్వారా కాటేజీలు, గెస్ట్ హౌస్లను నిర్మిస్తారు. ఖర్చు దాతలదే అయినా కాటేజీలు మాత్రం టీటీడీకి సొంతం. బుకింగ్, నిర్వహణ మొత్తం టీటీడీయే చూసుకుంటుంది. కాటేజీలకు విరాళం ఇచ్చిన దాతలకు మొదట్లో ఏడాదిలో 60 రోజుల పాటు వారికి గాని, వారు సూచించిన వారికి గాని ఉచితంగా వసతి కల్పించేవారు. తర్వాత దీన్ని 30 రోజులకు కుదించారు. ఇక గెస్ట్ హౌస్లు నిర్మించిన వారికి ఏటా 3 రోజులు మాత్రమే ఉచితంగా కేటాయిస్తారు. వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కూడా కల్పిస్తారు. అయితే ఇది శాశ్వతంగా ఉండే వెసులుబాటు కాదు. 20 ఏళ్లు మాత్రమే దాతలకు ఈ సౌకర్యం ఉంటుంది. అదే సంస్థల పేరిట విరాళం ఇస్తే 25 ఏళ్లు ఈ సౌలభ్యం కల్పిస్తారు. ఆ తర్వాత కాటేజీలు, గెస్ట్ హౌస్లు పూర్తిగా టీటీడీ పరమవుతాయి. ఇక ఒకవేళ దాత మరణిస్తే అక్కడితోనే ఉచిత వసతి సదుపాయం కూడా ఆగిపోతోంది. తిరుమలలో డోనర్ కాటేజీలు 962, బడా కంపెనీలు నిర్మించిన పెద్ద స్థాయి గెస్ట్ హౌస్లు 62 ఉన్నాయి. వీటి అద్దె రోజుకు 100 నుంచి 6-7 వేలు దాకా ఉంటుంది. కొండ మీద కొలువైన గదుల మాఫియా డోనర్ స్కీమ్ కాటేజీలపై కన్నేసింది. 20 ఏళ్లు దాటిన దాతల సిఫార్సు లేఖలు గదుల కోసం చెల్లుబాటు కావు. కానీ దానిపై ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ లేదు. దీంతో దళారులు రంగంలోకి దిగారు. కొందరు సిబ్బంది వారితో కుమ్మక్కయ్యారు. వాళ్లే సొంతంగా దాతల పేరిట లేఖలు సృష్టించి తాము సొంతంగా అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా 1-2 కాదు, 200కు పైగా కాటేజీలు, గెస్ట్ హౌస్లు 5 ఏళ్లుగా అక్రమంగా బుక్ చేసినట్లు సమాచారం. నిజానికి కంపెనీలు, ప్రైవేటు దాతలు ప్రతి సంవత్సరం జనవరిలో విధిగా టీటీడీలో తమ డొనేషన్ సర్టిఫికేట్ను పరిశీలన చేయించుకోవాలి. ఒకవేళ డోనర్ మరణిస్తే సంబంధిత వ్యక్తులు టీటీడీకి సమాచారం అందించాలి. కానీ ఇవేవీ సక్రమంగా జరగడం లేదు. దీన్నే అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. కాల పరిమితి దాటిన మరణించిన డోనర్ల పేరుతో వీళ్లే లేఖలను సృష్టించి గదులను ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేసుకుంటున్నట్లుగా ఎంట్రీ చేసి భక్తుల నుంచి సొమ్ము వసూలు చేశారు. కాటేజీల బుకింగ్కు వాటి ద్వారా వస్తున్న ఆదాయానికి పొంతన లేకపోవడంతో అసలేం జరుగుతుంది అని ఆరా తీయడంతో ఈ స్కామ్ బయటపడింది. దర్శనం బాగా జరిగిందా? ఎక్కడ బస చేశారు? తిరుమలకు వెళ్లి వచ్చిన వారిని సర్వసాధారణంగా అడిగే ప్రశ్నలివి. కొండ మీద అకామిడేషన్కు అంత గిరాకీ, అందులోనూ కాటేజీలు, స్పెషల్ గెస్ట్ హౌస్లకు మరింత డిమాండ్. వైసీపీ హయాంలో ఈ డిమాండ్ను బాగా సొమ్ము చేసుకున్నారు. దాతల పేరుతో దండుకున్నారు. కొందరు దళార్లు, సిబ్బంది కలిసి చేసిన ఈ దందా తాజాగా బయటకు వచ్చింది. గదుల విషయంలో గందరగోళం, ఉన్న వసతిని సమర్థంగా వినియోగించడంపై అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి దృష్టి సారించినప్పుడు ఈ కుంభకోణం బయటపడింది.